మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గురువారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల బీజేపీ శ్రేణులతో పాటు దేశం మొత్తం విషాదంలో కూరుకుపోయింది. దేశము గొప్ప పుత్రుడిని కోల్పోయిందని ప్రధానితో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ సేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన వాజ్పేయి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడం కోసం అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా వాజ్పేయి ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్న అందరి మదిలో తెలుస్తోంది. ఇదే ప్రశ్నను గతంలో వాజ్పేయిని అడగ్గా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆయన సరదాగా బదిలిచ్చారు. నేను బ్యాచులర్ను మాత్రమే, బ్రహ్మచారిని కాదని ఆయనే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. వాజ్పేయి గ్వాలియర్లోని విక్టోరియా కాలేజీలో చదివే రోజుల్లో తన సహాధ్యాయి రాజ్కుమారి కౌల్తో స్నేహంగా మెలిగేవారు. తర్వాత ఆమెకు పెళ్లైంది. ఆమె భర్త బిఎన్ కౌల్ ఢిల్లీలో ఫిలాసఫీ ప్రొఫెసర్ గా పనిచేసేవారు. కౌల్ భర్తతో కలిసి చెల్లి రావడంతో తిరిగి వాజ్పేయితో ఆమెకు స్నేహం ఏర్పడింది. దాంపత్యం సాఫీగా సాగుతున్న తరుణంలో కౌల్ భర్త మరణించారు. అప్పటికి ఆమెకు ఆడపిల్లలున్నారు. తన స్నేహితురాలి పరిస్థితి చూసి చలించిపోయిన వాజ్పేయి వారిని తన ఇంట్లోనే ఉండిపోమన్నారు. ఆమె కుమార్తె అయిన నమిత భట్టాచార్యను వాజ్పేయి దత్తత తీసుకున్నారు. వాజ్పేయితో సన్నిహితంగా మెలిగే బీజేపీ నాయకులకు రాజ్కుమారి కౌల్ అంటే గౌరవం ఉండేది. ఆమె 2014లో కార్డియాక్ అరెస్టుతో ఎయిమ్స్ లోనే మరణించారు. అప్పటికే మంచానికి పరిమితమైన వాజ్పేయి కౌల్ మరణంతో మరింతగా కుంగిపోయారు. ఆమె అంత్యక్రియలకు అద్వానీ రాజ్నాథ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ తదితర నేతలు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉండటం వల్ల మోదీ హాజరు కాలేకపోయారు. స్నేహితురాలైన కౌల్ బాధ్యత తీసుకోవడం, ఆమె కుమార్తెను పెంచడం మినహా వాజ్పేయి పెళ్లాడలేదనేది వాస్తవం. ఒకరి పట్ల మరొకరికి ఎంతో గౌరవం ఉండేది. వీరిద్దరే కాదు, నమితను పెళ్లాడిన రంజన్ భట్టాచార్య కూడా వాజ్పేయికి సన్నిహితంగా వెలిగేవాడు. వాజ్పేయిని తండ్రి సమానుడిలా చూసేవాడు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.